ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విన్నారుగా, ఈ అమ్మాయిని పంపించింది, ట్రాప్ చేయమని చెప్పింది ఇతనే అన్నమాట. లేదు, ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. Shut up! Shut up! Shut up! Shut up! చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నాకు సంబంధం లేదంటే అయిపోతుంది అనుకుంటున్నావా? మేడం, వీడు మా శత్రువు. అందుకే మా కంపెనీ దెబ్బ కొట్టాలని ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మేము తెలివితో ధైర్యంతో వీడి ప్రయత్నాల్ని తిప్పికొడుతున్నాం. దాంతో వీడికి మమ్మల్ని ఎలా దెబ్బ కొట్టాలో అర్థం కాక ఒక అడుగు దిగజారి మరి ఈ అమ్మాయిని పంపించాడు. తప్పు చేశాడని తెలియగానే మా మావని కొట్టడం కాదు, ఇప్పుడు నిజం తెలిసింది కదా, వీడికేం పనిష్మెంట్ ఇస్తారు? ఏమయ్యా పెద్ద మనిషి, ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని ఇంత పెద్ద కంపెనీని దెబ్బ కొట్టాలని చూస్తావా? నీలాంటి నీచుణ్ణి ఏం చేసినా పాపం లేదు. నిన్ను స్టాప్ ఇట్ ప్లీజ్. ఆ అమ్మాయిని నేను పంపించాను అని చెప్పగానే నన్ను కొట్టడానికి వస్తారా? ఆ అమ్మాయి చెప్పినట్టుగా నేనెవరో అమ్మాయికి తెలిస్తే నా పేరు చెప్పమానండి. చెప్పమని నా పేరు. ఇతనే పంపించాడన్నావు కదా, అతని పేరేంటో చెప్పు. ఇతని పేరు అడిగేది నేనే, చెప్పు. చెప్పు. ఇలాంటిదేదో జరుగుతుందనే ముందు జాగ్రత్తగా నా పేరు చెప్పలేదు. చెప్పుంటే ఈ పాటికి అడ్డంగా దొరికిపోయి ఉండేవాణ్ణి. అర్థమైంది కదా, ఆ అమ్మాయికి నాకు పరిచయం ఉండుంటే, నేను గనక ఆ అమ్మాయిని పంపించుంటే ఇప్పుడు తను నా పేరు చెప్పుండేది కదా. అలా జరగలేదంటే దాని అర్థం ఏంటి? ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదని. ఏదో ఆడపిల్ల కదా అని ఈ లీలాకృష్ణ సంగతి తెలిసి మీకు కంప్లైంట్ ఇచ్చానే తప్ప నాకు ఈ గొడవకి ఎలాంటి సంబంధం లేదు. మీరు తేల్చుకోండి. ఏవే, చేయాల్సిందంతా చేసి అతని పేరు చెప్తే వదిలేస్తాం అనుకుంటున్నావా? మేడం, ఈవిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. తీసుకెళ్ళండి. రావే రా. పద. మావయ్య, ఇప్పటికైనా అర్థమైంది కదా ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదమో. బుద్ధి తక్కువై కక్కుర్తి పడ్డానలుడు. ఇంకెప్పుడు ఎట్టంటే పని చేయనలుడు. ఒళ్ళంతా కొళ్ళబొడి చేశారు. అమ్మా అబ్బా. ఖచ్చితంగా ఈ పని ఆ కిషోర్ గాడే చేయించుంటాడు. మనకే గనక ప్రూఫ్ దొరికింటే వాడి అంతు చూసేవాళ్ళ. నీ పేరేటో తెలుసుకోవచ్చా? మోహిని. మోహిని పేరుకు తగ్గట్టుగానే జగన్మోహిని లాగున్నావు. ఛీ, పొండి. పరిచయమై 10 నిమిషాలు కాకముందే పొరయమ్మగాడిని చెయ్యేసి మాట్లాడుతుందంటే ఇది కథ తేడాగా ఉన్నట్టే. తగ్గొడితే తెగిపోయేలా ఉంది. వస్తున్నారుగా. ఇదిగో బాబు, నాకు ఈ ఐస్ క్రీమ్స్, ఈ చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చేయి. రే, ఆ అమ్మాయి గురికి ఏం కావాలో అన్నీ ఇచ్చేయి. ఫోన్ నెంబర్ ఎత్తవేటి? అయ్యో, అందరి ముందు అడిగితే ఎలా ఇస్తాను? అర్థమైనది. ఇట్లాంటి విషయాలు సీక్రెట్ గా మాట్లాడుకోవాలి. అదిగో ఆడ డార్క్ రూమ్ ఉంది కదా, నేను ఆడికెళ్తాను. తర్వాత నా వెనకాలే వచ్చి. అలాగేనండి. బాబాయ్ సిగ్గడిపోతుంది. వెళ్ళు. సరిగ్గా నేను విసిరిన హుచ్చులో భలేగా చిక్కుకోబోతున్నవారు ఆ లీలాకృష్ణ.
రావడం తప్పేమో. రాకముందు తప్పు కానీ వచ్చాక ఏటి తప్పు? అయినా ఇద్దరం వచ్చేసాం కదా. అయినా ఏంటండి ఎక్కడెక్కడ పట్టుకుంటున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. చూడు, తొలి చూపులోనే నీలాంటి అప్సరస కోసం నేనేం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. అమ్మో, ఈ విషయం మా ఆయనకు తెలిస్తే? ఏహే, నేనేమన్నా మీ ఆయనకి ఫోన్ చేసి ఆయన పర్మిషన్ ఏమన్నా తీసుకోమన్నానా ఏంటి? ఈడెవరూ లేరు కదా. ఏయ్! 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 ఏంటి ఈ ఏడు సత్తనం? దుర్మార్గుడా, రకరకాల స్వీట్లు చూపిస్తానని తీసుకొచ్చి నా మీద అఘాయిత్యం చేస్తావురా? నేను ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళంటే లోకువైపోయారా? పిచ్చి కుక్కల నా మీద పడతావురా? నేనా? ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి నీ సంగతి ఏంటో తేలుస్తాను, చూడు. వద్దు, నేను చెప్పేది నువ్వు. నీ అమ్మ కడుపు మాడ చిట్ట ప్లేట్ మార్చేసావేటే. అసలాట ఇప్పుడు మొదలవుతుంది. ఆ లీలా కృష్ణని అడ్డం పెట్టుకొని ఈ జానకమ్మ స్వీట్ షాప్ ని ఫినిష్ చేయిస్తా. కాపాడండి, రక్షించండి, కాపాడండి. అయ్యో, ఈ దుర్మార్గుడు నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. కాపాడండి, చూడండి. కాపాడండి, రక్షించండి, చూడండి. ఏమైందండి? ఏంటండి ఏమైంది? చూడండి, నేను స్వీట్లు కొనడానికి వస్తే ఇతను నాకు మాయ మాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నా మీద అఘాయిత్యం చేయబోయాడు. అల్లుడు, దాని మాటలు నమ్మకు. వాట్? ఏంటి? నేనగా ఇచ్చిన చెట్టు నీ మీద అఘాయిత్యం చేశాడా? అవునండి, స్వీట్లు కొనడానికి వచ్చిన అమ్మాయిని ఇలా ఎవరైనా చేస్తారా? నాకేంటి మావయ్య, అసలు ఆవిడ్ని గదిలోకి ఎందుకు తీసుకెళ్ళా? అల్లుడు, నా జీవితాన్ని నాశనం చేసావు, నాశనం చేసావు, నాశనం చేసావు. ఏమండి, ఆగండి. నేనేం చేయలేదు అల్లుడు. ఏమండి, ఆగండి ఒక్క నిమిషం. నేనేం చేయలేదు, ఇది అబద్ధం చెప్తుంది. లీలాకృష్ణ గారు, అసలు ఆవిడ్ని మీరు గదిలోకి ఎందుకు తీసుకెళ్లారు? అంటే అది ఇంకెందుకు తీసుకెళ్తాడమ్మా? మేమందరం స్వీట్స్ కొనడానికి వచ్చాము. మమ్మల్ని ఎవరైనా గదిలోకి తీసుకెళ్లాడా? ఆవిడ్ని మాత్రమే తీసుకెళ్లాడు అంటే అర్థం ఏంటి? ఆవిడ మీద ఆయనకి ఏదో దుర్బుద్ధి కలిగింది, అందుకే గదిలోకి తీసుకెళ్లాడు. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. కరెక్ట్. ఈ లీలాకృష్ణ గురించి దేశం మొత్తం తెలుసు. స్వీట్ షాప్లో పనిచేసే ఆడవాళ్ళ దగ్గర నుంచి ఇంట్లో పనిచేసే వాళ్ళ దాకా ఎవ్వరిని వదిలిపెట్టడు. ఆఖరికి వాళ్ళ స్వీట్ షాప్కి వచ్చిన కస్టమర్లను కూడా వదిలిపెట్టట్లేదు. ఏంటో ఇంత కామాంధుడిని అసలు స్వీట్ షాప్లో ఎందుకు ఉంచారండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.